ఇవాళ భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ రానున్నారు. భారత్ రష్యా 23వ వార్షిక సమావేశానికి హాజరు కానున్నారు. నేడు ప్రధాని మోడీతోటి పుతిన్ భేటీ కానున్నారు. 25కు పైగా ఒప్పందాలపైన భారత రష్యా సంతకాలు చేరున్నాయి. రష్యా అధ్యక్షుడికి 5 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. పుతిన్ పర్యటించే ప్రాంతాల్లో డ్రోన్లతోటి పహారా కాస్తున్నారు. అన్ని మార్గాల్లో స్నైపర్లను మోహరించారు. ఏఐ కెమెరాలతోటి ఫేస్ రికగ్నిషన్ చేయనున్నారు అధికారులు. పుతిన్ భారత్లో ఉన్నంతకాలం తినే ఆహారం, తాగే నీరు, రోజువారు వాడే వస్తువులు పూర్తిగా రష్యా నుంచే రప్పిస్తారు. క్రెమ్లిన్ దగ్గర పనిచేసే ప్రత్యేక చెఫ్లు వండిన భోజనాన్ని అత్యాధునిక మొబైల్ ల్యాబొరేటరీలో పరీక్షించి మాత్రమే సర్వ్ చేస్తారు. విషపూరితం లేదా ఏదైనా రసాయన జాడ కలుస్తుందేమోనన్న అనుమానంతో ఈ జాగ్రత్త తీసుకుంటున్నారట. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టారు. ప్రభుత్వ అధికారులకు వచ్చి 2 సందర్భంగా డిస్ట్రిక్ట్ టూర్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా నేడు ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రజాపాలన వారోత్సవాల్లో పాల్గొనున్నారు. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లైన సందర్భంగా డిస్ట్రిక్ట్ టూర్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా నేడు ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రజాపాలన వారోత్సవాల్లో పాల్గొనున్నారు. భూభారతి చట్టంతో రైతులందరికీ మేలు జరుగుతుందన్నారు పొంగులేటి. ధరణిని బీఆర్ఎస్ సర్కారు విదేశీ సంస్థకు అప్పగించిందని చెప్పారు. స్థానిక ఎన్నికల తర్వాత భూ సరిహద్దులను ఫిక్స్ చేసి భూ ఆధార్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూభారతిలో నియమ నిబంధనలు కఠినతరం చేస్తామని తెలిపారు. ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లకుండా భూభారతిని తయారు చేశామని చెప్పారు. భూభారతి వచ్చాక 9 లక్షల ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో న్యాయపరమైనవి పరిష్కరించామన్నారు. సంబంధించి ఏం చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ఆనాటి భయంకరమైన ధరణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా లోపభూయిష్టంగా ఉన్న ఆ ధరణిని రూపుమాపి ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తేటమే కాకుండా ఈ భూభారతి చట్టం ద్వారా అనేక ప్రజలకి ఉపయోగకరమైన అంశాలు చేర్చి చట్టాన్ని తెచ్చి ఏవైతే సుమారు 9 లక్షల అప్లికేషన్లు ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత వచ్చాయో వాటిలో న్యాయపరమైనవి వాటిని పరిష్కరించే దిశలో ఈ చట్టాన్ని ఈనాడు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆనాటి ధరణి ద్వారా వచ్చిన సుమారు 2,45,000 అప్లికేషన్లతో పాటు సుమారు ఇంకా 4 లక్షల అప్లికేషన్లు ఆనాడు రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న భూములున్న ఆసాములందరికీ కూడా తెలిసిన విషయమే. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఏసీకి హ్యాండ్ ఓవర్ చేయటమే కాకుండా ఈ ఎన్ఏసీ ఈ సంస్థకి ఇచ్చిన ఈ భూభారతిని ఒక్క ల్యాండ్స్ అండ్ రికార్డు వ్యవస్థనే కాకుండా ఈనాటి ఈ తెలంగాణ రాష్ట్రంలోని 10 పాత జిల్లాల్లో కొత్త 33 జిల్లాల్లో సుమారు 413 రెవెన్యూ గ్రామాలకి నక్షాలు లేవు. ఈ నక్షాలు లేని ఈ రెవెన్యూ గ్రామాలకి పైలట్ గా మొదట విడత 4 ప్రాంతాల్లో 4 దిక్కుల్లో 5 రెవెన్యూ గ్రామాలను సేకరించి ఈ 5 రెవెన్యూ గ్రామాలకి నక్షాలతో పాటు ఏదైతే అక్కడ ఉండే సర్వే నెంబర్లు పాతదంటే 1940లో 48లో ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 లక్షలు సర్వే నెంబర్లు ఉండే. కొత్త సర్వే నెంబర్లు ఇవ్వటమే కాకుండా భూమికి బౌండరీని ఫిక్స్ చేయటమే కాకుండా వారికి భూదారుని కూడా ఇస్తామని ఏదైతే భూభారతి ఆప్షన్ లో పెట్టామో
విజయవాడ భవానీపురంలో 42 నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. కోర్టు ఆదేశాలతోటి అధికారులు కూల్చివేతలు చేపట్టారు. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో భారీగా పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేసిన ప్రాంతం చుట్టూ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గోడ కడుతుంది. 42 ఫ్లాట్స్ కూల్చివేతతోటి బాధితులు రోడ్డున పడ్డారు. బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలిపించారు. 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను వెళ్లగొడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులతోటి బాధితులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఉధృత పరిస్థితి నెలకొంది. జోజీనగర్ కూల్చివేతలో ట్విస్ట్ నెలకొంది. కూల్చివేతలు ఆపాలంటూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఆర్డర్ రాకముందే కూల్చేశారు అధికారులు. కూల్చివేతలు అయ్యాక స్టే ఆర్డర్ చేతికి అందింది. ఇప్పుడు తమ ఇల్లు ఎవరు కట్టిస్తారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దిత్వా తుఫాను కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ప్రయాణికులు వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఇల్లు నీటి మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని బైరామ్ఘడ్ పిఎస్యు పరిధిలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతి చెందారు. మరో జవాన్కు గాయాలయ్యాయి. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. से ही जो सर्च ऑपरेशन एसटीएफ, कोबरा बटालियन और पीआरजी दंतेवाड़ा पीआरजी बीजापुर के द्वारा चलाया जा रहा था। तो दक्षिण पश्चिम क्षेत्र में वहाँ पर गंगानूर का क्षेत्र और वहाँ पर 7 मछलियों के शव बरामद हुए, SLR, आदि हथियार बरामद हुए। उनको एक विशेष दुख का विषय है कि हमारे डीआरजी बीजापुर के 2 जवान इसमें शहीद हुए। शहीद प्रधान आरक्षक मोनू बटाड़ी जी और शहीद आरक्षक कारू गोंडे जी। एक जवान जिनको थोड़ा खतरे से बाहर है लेकिन थोड़ा इंजरी हुई है, उनको इलाज प्राथमिक उपचार के उपरांत रायपुर भी शिफ्ट किया जा रहा है। नक्सल अभियान में आज बीजापुर के बहरमगढ़ क्षेत्र में सुरक्षा बलों और नक्सलियों के बीच में मुठभेड़ हुआ, जिसमें डीआरजी बीजापुर, दंतेवाड़ा, एसटीएफ और कोबरा की संयुक्त टीमें ऑपरेशन पर निकली थी, जिस पर से सुबह 9 बजे से लगातार फायरिंग चलती रही। और इस दौरान अलग अलग मुठभेड़ में कुल 12 माओवादियों के शव बरामद हुए और अभी मुठभेड़ लगातार जारी है। दुखद समाचार यह है कि 3 जो हमारे जवान हैं वो शहीद हो गए, जिसमें शहीद प्रधान आरक्षक मोनू वर्दी, शहीद आरक्षक दुकारू गोंडे और शहीद जवान रमेश सोढ़ी। इसके अलावा 2 जो बीजापुर के डीआरजी के जवान हैं वो घायल भी हुए हैं। మొబైల్ ఫోన్లలో సంచార సాధి యాప్ ఫ్రీ ఇన్స్టాలేషన్ కేంద్రం వెనక్కి దక్కింది. ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఈ యాప్ ఫ్రీ ఇన్స్టాలేషన్ తప్పనిసరి కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ముందు ఇన్స్టాలేషన్ ఉత్తర్వును వెనక్కి తీసుకుంది. కొత్త స్మార్ట్ ఫోన్లలో అలాగే ఇప్పటికే ఉన్న పరికరాల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా సంచార సాధి యాప్ను ఫ్రీ ఇన్స్టాలేషన్ చేయాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం నవంబర్ 28న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయం పైన ఇప్పుడు కేంద్రం వెనక్కి దక్కింది.
న్యాయ విద్యను అందించే కళాశాల అక్రమాలకు నిలయంగా మారింది. తిరుపతి జిల్లా పుత్తూరులోని కేకేసి లా కాలేజీలో అడ్మిషన్ ప్రక్రియ పేరుతోటి జరుగుతున్న అవకతవకలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అకాడమిక్ వ్యవస్థ మొత్తం పక్కన పెట్టి అడ్మినిస్ట్రేటివ్ను అటెండర్లే స్వేచ్ఛగా నడుపుతూ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాన్ని రేపుతున్నాయి. యాజమాన్యం లేదా ప్రిన్సిపల్ ఈ వ్యవహారంలో పూర్తిగా కనిపించకపోవడంతో ఆ ఆరోపణల అవకతవకలకు మరింత బలం చేకూరుతున్నట్లుగా తెలుస్తోంది. హాస్టల్లో ఉండాలి, లేకుంటే అడ్మిషన్ లేదని యాజమాన్యం డిక్టేట్ చేస్తుంది. కళాశాల హాస్టల్లో ఉంటేనే అడ్మిషన్ ఇస్తామంటూ యాజమాన్యం స్పష్టంగా చెప్పినట్లు బాధితులు చెబుతున్నారు. హాస్టల్ ఫీజు 80,000కి పైగా వసూలు చేస్తుండగా ఇది విద్యార్థులపై భారం మోపుతుందన్నారు. అడ్మిషన్ కోసమే హాస్టల్లో ఉండాలా అనే ప్రశ్న ఇప్పుడు పుత్తూరులో ప్రతిధ్వనిస్తోంది. స్థానిక విద్యార్థులకు సీట్లు లేవని చెప్పి ఇతర రాష్ట్రాల విద్యార్థులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మేనేజ్మెంట్ సీట్లు అంటూ లక్షల రూపాయలు వసూలు చేసి సీట్లను అమ్మేస్తున్నారని తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. అడ్మిషన్ల పేరుతోటి భారీ మొత్తంలో చేతులు మారుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. నా పేరు మధుసూదన్ రావు. నేను గుంటూరు నుంచి 11,010 లాసెట్ ర్యాంకుతో కేకేసి కాలేజీ పుత్తూరు అడ్మిషన్ కోసం వచ్చాను. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఇప్పుడు 3:30 అయింది. ఇప్పుడు దాకా పడిగాపులు కాస్తూనే ఉన్నాను. నా డాక్యుమెంట్ అన్ని వెరిఫికేషన్ చేసి మీరు ఫీజు కట్టండి అని అన్నప్పుడు సరేనని నా జేబులో నేను ఆర్డర్ ప్రకారం అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్నటువంటి 14,500 రొక్కం తీసుకొని నేను రావడం జరిగింది. ఈ 14,500 నేను కట్టబోతే 14,500 కాదు 25,000 కట్టాల్సిందే. అట్లయితేనే మీ సీటు మేము ఇవ్వము, బయటికి వెళ్ళిపోండి అని చెప్పి గెంటేయటం జరిగింది. ప్రిన్సిపాల్ గారు ఉన్నారా అంటే ప్రిన్సిపాల్ గారు లాస్ట్ సెట్ చివరి రోజు కౌన్సిలింగ్ రోజు ప్రిన్సిపాల్ సెలవు పెట్టడం ఏంటి, ప్రిన్సిపాల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం ఏంటి, ఇదంతా ఒక పకడ్బందీగా ఈ వచ్చినటువంటి ర్యాంకు మీద వచ్చేటటువంటి విద్యార్థులందరినీ కూడా వెళ్ళగొట్టి 2 లక్షలకి 2.5 లక్షకి తమిళనాడు విద్యార్థులకు అమ్ముకొని సొమ్ము చేసుకునే ప్రక్రియ తప్పితే మరి ఇంకేం లేదు. కేకేసి కాలేజీ అడ్మిషన్ కోసం లా కాలేజీలో అడ్మిషన్ కోసం వస్తున్నాము. అలాట్మెంట్ లెటర్ మార్నింగ్ 10:30 నుండి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక్క అడ్మిషన్ కూడా తీసుకోలేదు. సర్టిఫికెట్లు వెరిఫై చేసి ఇక్కడ హాస్టల్లో ఉండి 80,000 కడితేనే మీకు అడ్మిషన్ ఇస్తాము అన్నారు. మేము హాస్టల్లో ఉండలేమండి, మేము ఒక రైతు కుటుంబం నుండి వచ్చాము, మేము ఇంత మనీ కట్టుకోలేము, మాకు అడ్మిషన్